కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు, ఎరువుల సరఫరా, రైతు బంధు వంటి అంశాల్లో సర్కారు విఫలమైందని అన్నారు. ప్రతి అన్నదాతకు రైతు బీమా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల తరపున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారి యొక్క రాక్షస పరిపాలనలో రైతులందరూ కూడా హింసను అనుభవిస్తా ఉన్నారు. రైతులందరికీ కూడా నరకాన్ని చూపెడతా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. మనం చూసినట్టయితే కేసీఆర్ గారు రైతులకందరూ కూడా విత్తనాలు సరైనటువంటి టైంలో విత్తనాలు అందించి, యూరియా అందించి, టైంకి రైతు బంధు తమ రైతుల ఖాతాల్లో వేసి, దాని తర్వాత పండించినటువంటి ధాన్యాన్నింటి కూడా మరి కొనుగోలు చేసి రైతులకి ఒక బంగారు బాట వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, టైంకి విత్తనాలు లేవు రైతులకి యూరియా దొరక్క మరి ఎన్ని పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగినాయో మనం క్షేత్ర రోడ్లపైన చూసినాం. కేసీఆర్ గారి సమయంలో, వారి హయాంలో ఆటోనికి డబ్బులు ఇస్తే యూరియా బస్తాలు తీసుకొచ్చి ఇంటికాడ పడేసిపోయేటువంటి సందర్భం ఉండే. కానీ ఈరోజు యూరియా దొరకలేని పరిస్థితి. ఈరోజు రైతు బంధుని పేరు మార్చి రైతు భరోసా అని పేరు పెడితే రైతు భరోసా కాదు కదా, రైతుకి మోసమైన పేరు పెట్టుకోవాలి. దాని భరోసా తీసేసి ఒక్క రైతు బంధు పథకం లేదు, రైతుకు డబ్బులు లేవు. దాని తర్వాత కింద మీద కష్టపడి ధాన్యాన్ని వండిస్తే దాన్ని కొనుగోలు చేస్తానికి చేతగానటువంటి దద్దమ్మ చేతగాని ప్రభుత్వం ఇది.